అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ V9 హాస్పిటల్స్ బేగంపేట్. ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం పేరు భుజం నొప్పి. అసలు భుజం నొప్పి ఎవరెవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి, మనంతటా మనం ఎట్లా నిర్ధారణ చేసుకోవాలి, వచ్చిన తర్వాత దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, హోమ్ రెమెడీ ఎట్లా ఉంటుంది, ఫిజియోథెరపీ ఎట్లా ఉంటుంది, ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, లాస్ట్కి ఆపరేషన్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి, ఈ అంశాలని ఒక్కొక్కటిగా మనం చర్చిద్దాము. ఓకే, మీరు అలర్ట్గా ఉండండి. ఫస్ట్ భుజం నొప్పికి గల కారణాలు. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే భుజం జాయింట్ ఎట్లా ఉంటుంది. ఇది తెలవడం వల్ల కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో భుజం అనేది ఇట్లా ఉంటుంది, బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇటు పక్కన బాల్ ఉంటుంది, సో ఇటు పక్కన సాకెట్ ఉంటుంది. బాల్ అండ్ సాకెట్ జాయింట్ లాగా భుజం అనేది ఆడుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం చేసే ప్రతి మూమెంట్ లోపల ఈ బాల్ లోపల తిరుగుతూ ఉంటుంది. ఈ బాల్ ముందర కొన్ని కండరాలు, బాల్ పైన కొన్ని కండరాలు, బాల్ వెనక కొన్ని కండరాలు, బాల్ పక్కన కొన్ని కండరాలు ఉండడం ద్వారా భుజం జాయింట్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఈ స్టేబుల్గా ఉండడం వెనక ఏ ఏ కండరాలు అయితే సహకరిస్తున్నాయో ఆ కండరాల్లో ప్రాబ్లం వల్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. సో అది మొట్టమొదటి కారణం ఏమిటంటే భుజాన్ని ఆడించే కండరాలలో బలహీనత కానీ, కండరాలకు డ్యామేజ్ కానీ, కండరాలలో చిరుగు కానీ, కండరాలలో మార్పు కానీ మొట్టమొదటి కారణం. తర్వాత రెండవది జాయింట్ లోపల. అయితే భుజం జాయింట్ ఇట్లా ఉంటుంది కదా, ఈ బాల్ లోపల ఇటు పక్కన కప్పు, ఇటు పక్కన ఈ కప్పు లోపల ఒక లేయర్ ఉంటుంది. మన దాన్ని ఏమంటారంటే గ్లీనాయిడ్ లేబ్రమ్ అంటారు. ఈ లేబ్రమ్కి చిరుగులు పడ్డా కానీ, కట్ అయిపోయినా కానీ దానివల్ల కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంది. తర్వాత భుజం జాయింట్ని జాగ్రత్తగా ఉంచే ఒక టెండాన్ ఉంటుంది, ఇట్లా బైసెప్స్ టెండాన్ అంటాం. ఇట్లా కావాల్సిన కండరము ఇక్కడ నుంచి పుడుతుంది అనమాట. సో ఆ జాయింట్లో ప్రాబ్లం ఉంటే కూడా, ఆ కండరంలో ప్రాబ్లం ఉంటే కూడా భుజం నొప్పి అనేది వస్తూ ఉంటుంది. తర్వాత భుజం పైన ఉన్న ఎముక, ఇదేమిటి కాలర్ బోను, ఇదేంటి స్కాపులా నుంచి వచ్చే యాక్రోమియన్ బోన్. ఈ రెండింటి మధ్యన యాక్రోమియో క్లావిక్యులర్ జాయింట్లో ప్రాబ్లం ఉంటే కూడా భుజం నొప్పి అనేది వస్తుంది. దీన్ని ఏసీ జాయింట్ అంటాం. తర్వాత ఈ జాయింట్ వెనక భాగంలో ఈ యాక్రోమియన్ కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ స్పైనోగ్లినాయిడ్ నాచ్ ఉంటుంది. ఇక్కడ సిస్ట్లు ఫామ్ అవుతాయి, నరాన్ని ఒత్తేస్తూ ఉంటాయి, దానివల్ల కూడా నొప్పి అనేది వస్తూ ఉంటుంది. తర్వాత దీని వెనక ఉన్న కండరం వీక్ అయిపోతే కూడా నొప్పి అనేది వస్తుంది. తర్వాత ఈ ఎముకలో గడ్డలు వస్తుంటాయి కొంతమందికి. ఓకే, ఆ ఆస్టియోకాండ్రోమా అంటాం, వీటి వల్ల కూడా నొప్పి అనేది వస్తుంది. సో ఇదంతా కలిపి భుజం ఉంటుంది. ఇంకా రేర్గా రిపీటెడ్ ఇంజరీస్ వల్ల మైనర్ క్రాక్స్ అవుతాయి, దానివల్ల నొప్పి వస్తుంది. రక్త ప్రసరణ తగ్గిపోతుంది, దానివల్ల నొప్పి వస్తుంది. సో ఇన్ని కారణాల వల్ల భుజం నొప్పి వచ్చే అవకాశం ఉంది. అయితే దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటంటే ఏ ఏ పనులు చేయడం వల్ల మనకు నొప్పి వస్తుంది అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. కొంతమందిలో ఓన్లీ ఓవర్ హెడ్ యాక్టివిటీస్లో పెయిన్ వస్తుంది, కొంతమందిలో బరువు లేపేటప్పుడు వస్తుంది, కొంతమందిలో ఇట్లా మూమెంట్ చేసేటప్పుడు వస్తుంది, కొంతమందిలో ఇట్లా మూమెంట్ చేసేటప్పుడు వస్తుంది, కొంతమందిలో విసిరేసేటప్పుడు వస్తుంది. సో ఆ పర్టికులర్ యాక్టివిటీలో మన యూజ్ చేసిన మజిల్ మాత్రమే పెయిన్ చేస్తుంది అనేది అర్థం. సో ఆ ఒక్క యాక్టివిటీ గుర్తుపెట్టుకుంటే డాక్టర్ గారి దగ్గరికి మీరు వస్తే ఏ కండరమో డాక్టర్ గారు గుర్తుపెట్టేసి దానికి సంబంధించిన రెమెడీ మీకు చెప్పేస్తాడు. తర్వాత ఈ జాయింట్ లోపల ఇన్స్టెబిలిటీ ఏమన్నా ఉందంటే, ఇక్కడ వాపులు ఏమన్నా ఉన్నాయా, ఇక్కడ ఏదన్నా దెబ్బ ఏమన్నా తగిలిందా, లేకపోతే జాయింట్ ఏమన్నా లూజ్గా ఉందా అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనకి డాక్టర్ గారు అడిగినప్పుడు క్లియర్ కట్గా చెప్పేసేయాలన్నమాట. తర్వాత ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అంటే, ఈ నొప్పికి మనం హోమ్ రెమెడీ అంటే రెస్ట్ తీసుకోవడం కానీ, ఏదైనా కాపడం పెట్టుకోవడం కానీ, తెలిసిన మందు వేసుకోవడం కానీ తగ్గకపోతే అప్పుడు మనము డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంది అనమాట. కొన్నిసార్లు మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఈ జడ వేసుకోవడం కానీ, వెనక జేబులో ఏదైనా తీసుకోవడం కానీ, పైన ఉన్న వస్తువుని తీసుకోవడం కానీ, వీపు రుద్దుకోవడం కానీ ఇబ్బంది అయిపోతుంది. దానికి మొట్టమొదటిగా మనం సస్పెక్ట్ చేయాల్సింది ఏమిటంటే ఫ్రోజన్ షోల్డర్ లేదా పెరియార్థరైటిస్ లేదా అడ్హెసివ్ క్యాప్సులైటిస్. అదంటే ఏమిటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో మాత్రము మేజర్ కారణాలు, రొటీన్ కారణాల గురించి మనం చర్చించుకుందాం. తర్వాత
ఒక్కొక్క కండరం ఒక్కొక్క యాక్టివిటీ చేస్తుందని తెలుసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనము డాక్టర్ గారి దగ్గరికి పోయిన తర్వాత మనకి చెప్పిన లక్షణాలన్నింటిని బట్టి డాక్టర్ గారు తగు టెస్టులు చేస్తారు. చేసిన తర్వాత ఏ కండరం ఇన్వాల్వ్ అయింది, ఏ జాయింట్ ఇన్వాల్వ్ అయింది, ఏ ఎముక ఇన్వాల్వ్ అయింది, ఏ టెండాన్ ఇన్వాల్వ్ అయిందో మనకి తెలుస్తాం. యూజువల్గా మొట్టమొదటిగా చేసేది ఏమిటంటే ఎక్స్రే. తర్వాత అవసరాన్ని బట్టి హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ కానీ మస్కులోస్కెలిటల్ స్పెషలిస్ట్ తోటి తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేస్తూ ఉంటారు. యూజువల్గా మనకు కనపడేది ఏమిటంటే ఫస్ట్ది ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ కనపడుతుంది. ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అంటే ఏమిటంటే ఈ ఎముకకి మధ్యలో ఉండే కండరం పేరు సుప్రాస్పైనేటస్ మజిల్. సో ఇటువంటివి 4 కండరాలని కలిపి రొటేటర్ కఫ్ అంటాం. సో సబ్స్కాపులారిస్, సుప్రాస్పైనేటస్, టిరిస్ మైనరు, ఇన్ఫ్రాస్పైనేటస్ ఈ 4 కండరాలని కలిపి భుజం ఆడించడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో మొట్టమొదటి ఇంపార్టెంట్ ఏంటంటే సుప్రాస్పైనేటస్ పైన ఉంటుందన్నమాట. దీనికి స్వతహాగా రక్త ప్రసరణ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కండ కాస్త వీక్ అవుతుంది. భుజాన్ని ఎప్పుడైతే పైకి లేపుతామో ఈ కండరం వచ్చి ఈ ఎముకకి తగలడంతో ఏమవుతుందంటే ఒత్తుకుపోయి నొప్పి చేస్తుంది. మిగతా ఏ యాక్టివిటీలో కూడా పెయిన్ చేయదు. ఈ పైన ఉన్న పనులు చేయడంలో, బరువు లేపడంలో, విసిరేయడంలో మాత్రమే పెయిన్ అనేది వస్తుంది. అటువంటప్పుడు కండలో వాపైన ఉండొచ్చు, ఎముకలో వంకరతైనమైన ఉండొచ్చు, కండ లోపల దాని క్యారెక్టరిస్టిక్స్ మారిపోవడానికి దోహదం చేసే యూరిక్ యాసిడ్ వల్ల కావచ్చు పెయిన్ అనేది వస్తూ ఉంది. డయాబెటీస్ కూడా ఒక్కొక్కసారి దీనికి కారణం అనేది ఉంటుందన్నమాట. తర్వాత అటువంటి దాంట్లోనే స్పెషల్ యాక్టివిటీలో సబ్స్కాపులారిస్ టెండాన్ కానీ బైసెప్స్ టెండాన్ కానీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి మనకి ఏసీ జాయింట్ కూడా యాక్రోమియోక్లావిక్యులర్ జాయింట్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంది. వీటితో పాటు తిమ్మిర్లు వస్తే కూడా ఈ మన వెనక స్పైనోక్లినాయిడ్ దాంట్లో ఈ సిస్టులు కూడా వచ్చే అవకాశాలు, గ్యాంగ్లియాన్ కూడా వచ్చే అవకాశాలు అనేవి ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. సో మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే ట్రీట్మెంట్లో ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ యాక్టివిటీని తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కండరానికి సంబంధించిన బలం పుంజుకుంటుంది. తర్వాత అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ స్కాన్లో తర్వాత చిన్న చిన్న ఇంజెక్షన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంఆర్ఐ స్కాన్లో చూసిన తర్వాత ఆ ఇంజెక్షన్లో ఏమిటంటే 2 ప్రధానంగా ఇస్తూ ఉంటాము. ఒకటి స్టిరాయిడ్, ఇంకొకటి ప్లాస్మా థెరపీ. వెరీ రేర్గా ఆర్థ్రోస్కోపీ చేసేసి ఈ గ్లినాయిడ్ లేబ్రంలో ఉన్న ప్రాబ్లమ్ని కానీ, ఈ ఎముక వంకర్ని క్లియర్ చేయడం కానీ, ఈ బైసెప్స్ టెండాన్ చుట్టుపక్కల కండరాలని సైనోవియంని లిబరేట్ చేయడం కానీ, ఈ స్పైనోగ్లినాయిడ్ నాచ్లో ఉన్న సిస్ట్ని డీకంప్రెస్ చేయడం కానీ అవసరం పడుతూ ఉంటుంది. సో అక్కడ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు స్టీరాయిడ్ కానీ ప్లాస్మా థెరపీ కానీ ఎప్పుడు ఇస్తారనేది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం మనము. ఈ ఆర్థ్రోస్కోపీ అనేది ఈ రొటీన్ మేనేజ్మెంట్ తోటి కానీ సెట్ అవ్వకపోతే ఒక్కొక్కసారి చాలా ఎర్లీగానే ఆర్థ్రోస్కోపీ అనేది అవసరం పడవచ్చు. సో భుజానికి సంబంధించిన లక్షణాలు ఇవి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇవి అర్థమయ్యాయని అనుకుంటూ ఉన్నాను.